సరే కదా, ఇది మన పొలం. వేసవిలో మనం 30 రకాల విత్తనాలు కలిపి నాటాము. ఆ పొలంలో మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా పెరిగాయి. ఈ మొక్కల్ని ఇలానే ఉంచేసి దీంట్లోనే విత్తనం నాటుతాము. ఇక 2 రోజుల్లో వర్షం పడింది, అదును పదును అంతా చక్కగా సమకూరింది పొలానికి. ఈ పదునుగా ఉన్నప్పుడు 2 రోజుల్లో చూసి ఈ సంవత్సరం ఈ పొలంలో నాటే విత్తనం ఏంటంటే కోతాంబరి. చాలా పంట మీదే సువాసన వచ్చే అద్భుతమైన వెరైటీ ఇది. మన మిత్రుల దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ సంవత్సరం దాన్ని 1 ఎకరంలో పండించి ఎక్కువ మందికి అందించాలనేది నా ఆలోచన. మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నుంచి ఇలా పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవటం వల్ల మన భూమిలో ఉన్న నైట్రోజన్ ఫిక్సేషన్, అలానే పర్యావరణాన్ని కూడా సమతుల్యంగా ఉంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పొలంలో వచ్చే ప్రతి గింజ కూడా ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంటుంది. ఇలా మనం చేసే ప్రతి పొలంలోనూ ఇలాంటి రకరకాల విత్తనాలన్నీ చల్లి ఇలా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని అట్లానే వదిలేస్తాం. ఒక్కొక్కసారి అనుకూలతను బట్టి కలిపేస్తాం భూమిలో. ఇలా వచ్చిన పంట మనం భోజనం రూపంలో తీసుకుంటే చాలా అద్భుతమైన రుచితో పాటు పోషకాలన్నీ కూడా మన ఆహారంలో అందుతాయి.